రేపు వైసీపీ చేపట్టబోయే మన మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమంపై స్పందించారు మంత్రి అచ్చెన్నాయుడు. ఒక కాంట్రాక్టర్కు పనులు అప్పచెప్పి 4 రోడ్లు వేస్తే పోర్టు పూర్తవదు. మేము వచ్చాక 75% పనులు పూర్తి చేశాము. R&R కాలనీ మౌలిక సదుపాయాలు కల్పించామంటున్నారు ఆయన. ఉప్పునీరు, రోడ్లు, పాఠశాల సమస్యలు పరిష్కరించామని, నిర్వాసితుల సమస్యలు పరిష్కరించామని అచ్చెన్నాయుడు అన్నారు. నేను అడిగిన క్వశ్చన్లు మీరు అడగాలి. పాత్రికేయులు పోర్టు ఎలాగవుతుంది? మూలపేటని విష్ణు చక్రాన్ని ఇక్కడికి మారిస్తే పోర్టు అవుతుంది. మార్చాలంటే మౌలిక సదుపాయాలు ఉండాలి. ఒక ల్యాండ్ దౌర్జన్యంగా ఒక రైతు దగ్గర తీసుకొని ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి 4 రోడ్లు వేసి మీరు అక్కడికి వెళ్ళి సవ్వండి అంటే ఎలా చేస్తారు ప్రజలు? అక్కడికి వెళ్ళి బోర్డులు వేస్తే ఉప్పు నీరు వస్తుంది, రోడ్లు లేవు, పాఠశాల లేదు. మళ్ళీ అచ్చెన్నాయుడు వచ్చి మీకు అన్ని సదుపాయాలు ఇచ్చి శ్రీకాకుళం జిల్లాలోనే మీ R&R కాలనీ ఒక మోడల్ కాలనీగా తయారు చేసి మీరందరూ కాలరెత్తుకున్నట్టు తిరిగి చేస్తానని చెప్పి అన్ని పనులకి నేనే శంకుస్థాపన చేశాను.